నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ వేసినటువంటి 50% సుంకాల మీద చర్చ జరుగుతోంది. మరోవైపు పెద్దన్న పాత్రగా ఉన్నటువంటి ట్రంప్ అగ్రరాజ్యం కూడా ఇప్పుడు మోడీ తగ్గేదేలే అంటున్నారు. మరోవైపు ఖచ్చితంగా రష్యాతో ఏదైతే ఆయిల్ కొనుగోలు చేస్తున్నామో దాని మీద కొంత డిఫరెన్షియేషన్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది, ట్రంప్ ఏం చేయదలుచుకున్నారు, ఆయన ఉద్దేశాలు ఏంటి, మరోవైపు ఇది ఏ ఏ రంగాల మీద ఆర్థికంగా మనకు దెబ్బపడే అవకాశాలు ఉంటాయి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు పెంటపాటి పుల్లారావు గారు మనకు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే పుల్లారావు గారు. నమస్కారం. సార్, ఇప్పుడు ట్రంప్ చెప్పినట్టుగా 24 గంటల్లో మరో 25% సుంకాలు కొంత విధించిన తర్వాత ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఏం చేయబోతున్నాడు ట్రంప్ అంటే ఏం చెప్తారు సార్, మీ విశ్లేషణ ఏంటి? ఒకటి, ఆయన వేసిన సుంకాలు ఇంకో 15 రోజుల టైం అన్నది. అవును. ఈ 15 రోజుల్లో రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆప్ చేస్తుందా లేదా చూడాలి. ఈవేళ అమెరికా నుంచి రాయబారాలు వెళ్ళారు, రష్యాను కలిశారు, అనుకుంటుందా ఆగిపోతుంది అనుకుంటాను. యుద్ధం ఆగిపోతే ఈ ఎత్తేస్తారు. కానీ ఎత్తకపోయినా భారతదేశం సీరియస్ మెసేజ్ ఇచ్చారు, మాకు ఏం లెక్కలేవు. ఈవేళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్ రష్యాలో ఉన్నారు పుటిన్తో కలిసి. అంటే మెసేజ్ ఏంటి, అమెరికాకి ఇష్టం వచ్చింది. తర్వాత నేను మన గవర్నమెంట్ కూడా చెప్పారు ట్రంప్కి, మా మీదే వేసారే, మీ మీద మీరు వేసుకోరా, మీరు కొంటున్నారు కదా రష్యా నుంచి యురేనియం అని మీరే కొంటున్నారే, యూరోపియన్ కంట్రీస్ మేమంత కొంటున్నాం, అంత కొంటున్నారు యూరోపియన్ యూనియన్, చైనా కొంటున్నారు, వాళ్ళు ఎవరి మీద వేయకుండా మా మీద వేస్తారంటే నాకు అవన్నీ తెలియదు అన్నాడు, తెలుసుకుంటా అన్నాడు. సో అక్కడ పెద్ద కాంట్రవర్సీ జరుగుతూ ఉన్నది అమెరికాలో. ఏంటంటే ఈయన భారతదేశం ఒక్కళ్ళ మీద ఎందుకు వేసారు, చైనా మీద వేయటానికి భయం, యూరోపియన్ దేశాల మీద ఎందుకు వేయలేదు, వాళ్ళు ఎందుకు కొంటున్నారు అమెరికా, $billions యురేనియం ఫర్టిలైజర్ కొంటున్నారు అమెరికా నుంచి అది. సో పెద్ద ప్రశ్న భారతదేశం వేసారు, జవాబు చెప్పాలి. ట్రంప్కి తెలియదు, ఏదో ఇలా వేసేద్దామంటే పక్కన ఉన్న వాళ్ళు సరే అన్నారు, ఆయన మాట కాదనలేరు, చేశారు. అదొకటి, అది ఆయన దయా, మీ లెక్క పెట్టేది మేము లేం అని మెసేజ్ ఇచ్చారు భారతదేశం. ఈ 25% ఆగుతుంది అని నేను అనుకోవట్లేదు, తీసేస్తారు. కానీ ఇంకా 25% ఉంటుంది కదా వాడు వేసేది మొదల. కానీ ఏంటంటే భారతదేశం చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ఆ అగ్రిమెంట్ మనం డిస్కస్ చేస్తున్నాం, అది ఉన్నది, ఇంకా డిస్కస్ చేద్దాం, చూద్దాం, దాంతో మనకి ట్రేడ్ అగ్రిమెంట్ వస్తే చూద్దాం అప్పుడు ఏం పడుతుందో అని చాలా కరెక్ట్గా చేస్తున్నారు. కానీ నిన్న కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. భారతదేశంలో ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేక వాళ్ళు ఆయన పేరు చెప్పాలి, ఆయన తిట్టాలి అనేది అది దేశ ద్రోహులు. ఎందుకంటే అలా చేస్తే గొడవలు ఇంకా పెరుగుతాయని తెలుసు. మనం అగ్రిమెంట్ చేసుకోవాలా, అదెవడనో తిట్టేమని చెప్పాలా, అంత ఇమ్మెచ్యూర్గా మన పాలిటిక్స్ ఉన్న టైంలో ఈ ప్రభుత్వం ఈ విషయంలో కరెక్ట్గా డీల్ చేస్తున్నారు. కానీ పుల్లారావు గారు, ఇప్పుడు రష్యాతో మనం ఆయిల్ ఒప్పందాలు, ఆయిల్ కొంటే, క్రూడ్ ఆయిల్ కొంటే అది ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధానికి మనం ఎట్లా తోడ్పాటు ఇచ్చినట్లుగా అవుతుంది? ఎందుకంటే మనం కొనకపోతే ఆ దాదాపు $50 బిలియన్ ఆయిల్ కొంటున్నాం, యుద్ధానికి ఎఫర్ట్ తగ్గిపోతుంది కదా. రష్యా నుంచి చైనా కొంటున్నాం, చైనా కొని సరే కొంటారు, మనం కొంటాం మానేస్తే రష్యాకి పెద్ద ఆదాయం పోతుంది, పెద్ద ఆదాయం పోతే యుద్ధం ఆగిపోతుంది, యుద్ధానికి దెబ్బ తగ్గుతుంది. కరెక్టే నిర్ణయం. కానీ మనం ఎంతగా కానీ మీరు అందరూ కొంటున్నారు కదా, ఎవరు అవసరాలు చౌకతే ఎక్కడ ఉంటే అక్కడ కొనుక్కుంటున్నారు కదా. ఈవేళ అమెరికా కొంటున్నారు, వాళ్ళు కొనవచ్చు, మనం కొనకూడదా, అది అడిగారు. యూరోప్ దేశాలు కొనవచ్చు, మేము కొనకూడదా, మేము ఒక్కలవే కాదు అని చెప్పాం. పెద్ద ప్రశ్న. యూరోపియన్ దేశాల మీద అయినటువంటి సుంకం కాదు సార్, యూరోపియన్ దేశాల మీద అయినటువంటి సుంకాలు కేవలం భారతదేశం మీద ఎందుకు ఇంపోజ్ చేస్తున్నట్టు? అతను అనుకున్నది ఏమిటంటే భారతదేశంలోకి పోతుంది, ఏదో ఫోన్ చేస్తాడు ట్రంప్కి మోడీ అనే అలవాటు ఏంటంటే ఇలాగ హడావిడి చేయగానే ఫోన్ చేయటం అయ్యా ఏమవుతుంది, అది భారతదేశం చేయలేదు. తర్వాత రష్యాని బెదిరించడానికి మన మీద వేస్తే దెబ్బ రష్యా బెదిరిపోతుంది, రష్యా బెదరదని కాదు, మన బాగాడు డొనాల్డ్ ట్రంప్. దీనివల్ల ఏమవుతుందంటే మనం బాగానే ఉంటాం, చేయగలిగింది ఏం లేదు. అతను అమెరికా మన సామాను కొనకపోతే ఇంకోళ్ళు కొంటారు, లేకపోతే ఏం పెద్ద ములిగేది లేదు, పోయేదేం లేదు. మనం వాళ్ళ నుంచి ఆయిల్ కొంటారు, ఎక్కువ రేట్స్ వేస్తే మనం కూడా కొంటాం, మానేస్తాం.
అందువల్ల అతనితో ఇప్పుడు వచ్చింది ఏంటంటే భారతదేశంతో అతను వ్యక్తిగతంగా సంబంధం పాటిస్తుంది. అంటే ఆయనకు Yes. లెక్క లేదంటాడు నా ఎవరితో Hmm. లెక్క లేదంటాడు కానీ లెక్క మాత్రం మెల్లిగా తెలుస్తుంది వాడి. కానీ ఒకటి సార్, ఇప్పుడు అగ్రరాజ్యంగా ఉన్నటువంటి యుఎస్, పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి ట్రంప్, ఇటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల కొంత దిగజారే అవకాశాలు ఉంటాయి ఏమన్నా భవిష్యత్తులో ఆయన ఇమేజ్ కానీ, అది- లేకుంటే ఇటువంటి అతను లాజిక్ చాలా సింపుల్. ఆయనకి 78 ఏళ్ళు 79 ఏళ్ళు వయసు. ఒక 50 సంవత్సరాల నుంచి ఆయన అర్థం చేసుకున్నది ఏంటంటే మీడియాను వాడుకుంటే మనం అందరికీ ఫేమస్ అయిపోతాం. అప్పటి నుంచి మీడియాను వాడుకుంటున్నారు, అప్పటి నుంచి కాంట్రవర్సీస్ చేస్తారు. ఒక ధనవంతుడు న్యూయార్క్లో ప్రతి టీవీ స్టేషన్తో సంబంధాలు పెట్టుకుని ఇంటర్వ్యూస్ చేయటం, ఆయన కాంట్రవర్షియల్గా మాట్లాడటం. కాంట్రవర్షియల్గా మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎవరైనా కాంట్రవర్షియల్గా మాట్లాడితే యూట్యూబ్ మీద పరిగెత్తారు కదా, అందరు వింటారు కదా. ఎవరినో అవును. తిడితే నన్ను తిట్టినా పర్వాలేదు, వాడిని తిట్టే ఏమైపోతావు, నాకు లెక్కలేదు, నువ్వు తిట్టవయ్యా, నీ సంగతి ఏంటని నేనంటే ట్రంప్ అలా పెరిగిపోయాడు. ఆ పెరిగిపోయాక అతని ఫార్ములా ఏంటంటే నన్ను ఎవరేం చేయలేదు, ఏం చేస్తారు భారతదేశం మొహం అన్నాడు. స్నేహం లేకపోతే లేదు, వాళ్ళకేదో వాళ్ళ విరోధులతో స్నేహం చేసుకుందాం ఆ లెక్కలు వేస్తున్నారు. కానీ చూడాలి ఎలా పని జరుగుతుందో. ఆఖరి మాట ఏంటో మనం చెప్పలేం, కానీ తప్పకుండా మన ఒక్కళ్ళ మీద వేసాడు కాబట్టి అమెరికా మీద సొంతంగా వాళ్ళు ఆప్ చేయలేదు, యూరోపియన్ దేశాల మీద ఆప్ చేయలేదు, చైనా మీద ఆప్ చేయలేదు. ఇది సాగదు. కానీ కాదు పుల్లారావు గారు, ఇప్పుడు భవిష్యత్తులో మోదీ గారు చైనాకి వెళ్ళే ఒక పర్యటన కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో చైనా, రష్యా, ఇండియా మూడు కలిసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఏమి లేదు, అస్సలు లేదు. తర్వాత ఒక చెప్తున్నారు రాజేష్ గారు, Yeah. దౌత్య రక్షణ విషయాల్లో మనం ఈవేళ మీరు నాతో మాట్లాడలేదని మనం కోపం తీసుకుని వెళ్ళిపోవటానికి కుదరదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఒక నెల 5 నెలలు 6 నెలలు పోతాడు సంవత్సరంలో, కానీ అమెరికా ఉంటుంది కదా, అమెరికా ఉంటుంది కదా. సో మనం అమెరికాతో సంబంధాలు పాడు చేసుకోకూడదు, మనం మాట్లాడకూడదు. జాగ్రత్తగా చేస్తే ఇదే సాధిస్తుంది. ఒక 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా, మళ్ళీ సంబంధాలు మంచి చేసుకోవాలి, తప్పదు. చాలా ముఖ్యమైన దేశం, కానీ మన గౌరవం కూడా కాపాడు. అయితే సంబంధం మంచిగా ఉండాలని వాళ్ళు కాలు పట్టుకుని పాకిస్తాన్ లాగా బ్రతకటం కాదు, చేతులు కాళ్ళు పట్టుకుని లంచాలు ఇచ్చి బ్రతుకుతున్నారు, అలా కాదు. మనం అనకుండా హుందాగా ఉంటే సరిపెడతాడు. ఇప్పుడు ట్రంప్ తగ్గిస్తాడో తగ్గిస్తాడు, లేకపోతే పోతాడు, మనకు లెక్కలేదంటాం. మేము కొంత మానం. రష్యా ఏం చేస్తారు ఇప్పుడు, మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్ 60% ఇస్తున్నారు, 50% చేస్తారు. తగ్గిస్తాడు ఇంకా ఆయిల్ ధర తగ్గిస్తాడు. సో చిన్న విషయం కాదు కదా. చాలా మంచి స్టాండ్ భారతదేశం తీసుకున్నది. చాలా కానీ ఒకటి చక్కగా సార్, ట్రంప్ ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటుంది అంటే సుంకాలు విధిస్తే? తప్పకుండా కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది, కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఆల్రెడీ ఏదో స్టాక్ మార్కెట్ ఇటు అటు అన్నది మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఎందుకంటే మనకి పెద్ద మార్కెట్ ఎక్కడున్నది, ఎక్స్పోర్ట్ మార్కెట్ కాకుండా భారతదేశంలోనే ఉన్నది. ఇక్కడ జనం సరిపడతారు. మనకి అమెరికాతో తగాడా వస్తే మనకి కొద్దిగా దెబ్బ తగిలిన మిగతా చోట్ల మేకప్ చేసుకోవచ్చు, టూరిజంలో మేకప్ చేసుకోవచ్చు. రష్యా నుంచి ఆయిల్ ఇంకా తక్కువ ధరకిస్తారు, ఎందుకంటే మాకు గొడవలు పడుతున్నామని 65-55 చేస్తారు, సరిపడుతుంది, ఆ నష్టం కవర్ అప్ అయిపోతుంది. సో ఇవన్నీ అడ్జస్ట్ అయిపోతాం. భారతదేశం అంత పెద్ద ప్రాబ్లమ్స్ తప్పకుండా ఎవరితో దెబ్బలాట వచ్చినా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అంతవరకు ప్రాబ్లం ఉంటుంది, అంతే. ఇది సాధించాలి, తట్టుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి. ప్రపంచం ఇప్పుడు విషయం చెప్తున్నాను రాజేష్ గారు, ఈ 30-40 సంవత్సరాలు సాఫ్ట్వేర్ అన్నారు కదా, అంతా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయిపోయింది కదా. కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అయిపోయింది. ఇంకా అవనతిగా లక్షల మంది నటిస్తున్నారు. మార్పు అనేది వస్తుంది, మార్పు అనేది ఖాయం. మార్పుకి తయారవి ఉండాలి మనం లేవు. ఏదో అలా 40 సంవత్సరాలు జరిగింది, ఇంకో 50 జరుగుతాయి అనుకోవడం కరెక్ట్ కాదు. ఒక తుఫాన్ లాగా మార్పు వచ్చేసింది టెక్నాలజీలో, కొత్త వ్యవహారాలు వచ్చి, అది మనం చూసుకోవాలి. ట్రంప్తో స్నేహం ట్రై చేయాలి, రాకపోతే పర్వాలేదు. అమెరికాతో ఏమన్నారు, మంచి సంబంధాలకే చూసుకుంటామన్నారు. ఎప్పుడు నోరు జారిపోయి వాడెంత వీడెంత అనలేదు, అతని పేరు ఎత్తకూడదు. అతని పేరు ఎత్తనంత కాలం మనతో పర్సనల్ తగాదా అవ్వదు. పేరు ఎత్తలేదు కదా, చాలా కరెక్ట్గా చేస్తున్నారు ఈ విషయంలో ప్రభుత్వం.
కానీ మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రధాన ఆరోపణలు నరేందర్ సరెండర్ అని మోదీ గారు సరెండర్ అయిపోయారు ట్రంప్ ట్వీట్ పెట్టగానే. ఇప్పుడు ట్రంప్కి మోదీకి కూడా పెద్దగా టర్మ్స్ ఉన్నట్టుగా ఏం కనిపించట్లా ఇప్పుడు ఈ తారీఫులు చూస్తుంటే. మరి ఇప్పుడు కాంగ్రెస్ డీలా పడినట్టు అనుకోవాలా ఆరోపణలు చూస్తే? మోడీ భారతదేశం మన సైన్యం అదృష్టం 2 రోజుల్లో మోగించేసాం. పెద్ద యుద్ధం జరగకూడదు, దబదబా కొట్టేయాలి, పారిపోవాలి అంతే. అక్కడ దిగజారి కొడతామంటే మనమే దిగబడిపోతాం ఇసుకలో. అది కరెక్ట్గా చేస్తే ఇప్పుడు మనం ఫ్రాంక్గా చెప్పుకోవాలి, కొంతమంది రాజకీయంలో అన్న మాట్లాడి పేర్లు చెప్పను, అది దేశ ద్రోహం. దేశం పోయినా పర్వాలేదు, వాళ్ళు రాజకీయంగా పైకి రావాలి. ఎవరి కోసం వాళ్ళు రాజకీయంగా పైకి రావాలి. 40-50 సంవత్సరాలు గవర్నమెంట్ సొమ్ముల మీద బ్రతుకుతున్నారు. ఇంట్లో సబ్బు బిళ్ళ కూడా కొనుక్కోరు, గవర్నమెంటే ఇస్తుంది. వాళ్ళు ఒక తిండి కొనుక్కోరు, బిస్కెట్ కొనుక్కోరు, టీ కొనుక్కోరు, అంతా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ బ్రతికే వాళ్ళు. మనకంటే ఎక్కువ దేశాభిమానం ఉండాలి. మనకేమిస్తుంది గవర్నమెంట్? ఏమి ఇవ్వట్లేదు, మన పన్నులు దొబ్బేస్తుంది. ₹1 రేషన్ లేదు మళ్ళాంటి వాళ్ళు. అయినా మనం దేశం దేశం అని ఎందుకు అంటున్నాం మనకే అర్థం అది. ఇలాంటి వాళ్ళు బాగా మేపేసి తినేసి దేశాన్ని ద్రోహం చేస్తున్నారు. మాట్లాడకుండా ఉండాలి, చేసేది ప్రభుత్వం చేస్తారు. తప్పు చేస్తే చూపెట్టు, అంతేకాని ఎటకారం వెకిలిగా మాట్లాడి ఏదో పెద్ద పాయింట్స్ హై స్కూల్ డిబేట్ లాగా చేస్తే కరెక్ట్ కాదు. ఇప్పుడు జరిగింది ఏంటి? ట్రంప్ చేయగలిగింది చేశాడు. మనం అనుకోని చేసావు, అతను ఇలా చేస్తాం అనుకోలేదు, నీ లెక్కలేదు పో అంటాం అనుకోలేదు. పారిపోతారన్నారు వాడి చుట్టూరా ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఆయన చుట్టూరా ఎవరున్నారు? ఎప్పుడు రాజకీయంలో లేని వాళ్ళు ఉన్నారు, భారతదేశం ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారు. తెలియని వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. భారతదేశం, భారతీయులు 8,000 సంవత్సరం చరిత్ర నెత్తిలో ఉన్నది, పొగరున్నది, కాన్ఫిడెన్స్ ఉన్నది, గర్వం ఉన్నది. ఇప్పుడు ఏంటి నీ సంగతి ఏంటని చాలా మంది తెలిసి వచ్చేస్తాయి కదా. మనకు అందరి కాళ్ళు పట్టుకుంటావా? అందరూ పట్టుకో కదా. పోతే పోయింది, ఆకలితో ఉంటానంట. అది వాళ్ళకి అర్థం అవదు, అది అర్థం చేసుకుంటున్నారు. నిన్నటి నుంచి ఏంటి ఇంత పెంకిగా ఉన్నారని ఇంకా లేస్తాడు, ఇంకా వేస్తాడు, ఇంకా లెక్కలేదంటాం. అది కానీ నేర్చుకుంటాడు. చాలా మంచి ఇవాళ పాఠం అది. ఈ అంశం మీద నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ కూడా నాకు రైతులు దేశమే ప్రధానం అని ఇండైరెక్ట్ గా ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. అంటే ఇటువంటి వ్యవహారం చూసిన తర్వాత ట్రంప్ ఇంకా రెచ్చిపోయే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అయితే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఇంకో 25% పనులు వేస్తే ఇస్తాడు. మనం వాళ్ళ నుంచి కొనే వస్తువులు చౌకగానే కొనాలి, కొందాం. మనం ఎక్స్పోర్ట్ చేయకపోతే మానేద్దాం. ఒక సంవత్సరం వరకు ఎక్స్పోర్ట్ జరుగుతాయి, కానీ అది మెయింటైన్ చేయలేదు. ఎందుకంటే మన దగ్గర నుంచి ఇతర దేశాలు కొనుక్కుని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు అమెరికా. మీరు అర్థం చేసుకోండి, మన దగ్గర కొట్టారు ఇతర దేశాలు. మనం సో ఇది అన్ని దేశాల మీద ఒకే రేటు పడితే అమెరికా పని అవుతాయి. కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ అంటే తక్కువ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. తక్కువ పనులు ఉన్న దేశం స్టాంప్ వేసి పంపిస్తాం. అందువల్ల ఇది రాబోయే వారం 10 రోజుల్లో యుక్రెయిన్ యుద్ధం ఎలాగుంటుంది, చైనా ఏం చేస్తుంది, రష్యా ఏమంటుంది, ఇవన్నీ చూడాలి. తర్వాత మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రధానమంత్రి గారు చైనా వెళ్తారంటే అది ఇంకో ప్రోగ్రామ్ మీద వెళ్తారు. చైనా మనకి ఎప్పుడు స్నేహం లేదు, ఉండదు. లేదంటే మన వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం ఏమైనా తీసుకొని ఒక డీల్ ఏమైనా కుదుర్చుకునే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి చాలా సంతోషం భారతదేశాన్ని అమెరికా నొక్కేస్తే. వాళ్ళు రహస్యంగా కూడా అమెరికాతో మాట్లాడుతూ ఉంటారు. మన పాకిస్తాన్ జనరల్ అమెరికాకి వెళ్ళి ఏం మాట్లాడాడు? మేము చైనాని మీకు దగ్గర తీసుకొస్తాం. 1971లో చైనాని అమెరికాని మేమే తీసుకొచ్చాం, ఇప్పుడు తీసుకొస్తామని చెప్పాడు ట్రంప్కి. ట్రంప్కి చైనా మీద భయంగా ఉన్నది. వాళ్ళు ఒప్పుకోకపోతే అగ్రిమెంట్, వాళ్ళు ఒప్పుకోకపోతే అమెరికా అవుతుంది, చాలా ఇబ్బందులు ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే పుల్లారావు గారు, పాకిస్తాన్తో ఏమన్నా కొంత సత్సంబంధాలు యుఎస్ మెయింటైన్ చేస్తాం అనుకోవాలా? అంటే భారత్ని దూరం పెట్టి యుఎస్ 2 పాకిస్తాన్తో మంచిగా ఉండమని మన ఖతార్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో చెప్పుంటారు, పాకిస్తాన్తో ఉంటే మంచిది మాకు చేసినట్టుగా లెక్క అని. ఖతార్ అనే దేశం, మనం ఖతార్ని ఏం చేయలేము. ఎందుకంటే మన వాళ్ళు 10 లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు. సౌదీ అరేబియాలో 30 లక్షల మందో 40 లక్షలు. సో ఏం చేయలేము, చేయకూడదు కూడా.
అది ఇష్టం వచ్చింది చేసుకొని. పాకిస్తాన్తో నీ స్నేహంగా ఉండాలంటే ఎవరు ఆప్ చేయలేరు. కానీ ఆ స్నేహం ఎంతవరకు ఉపయోగం అది తర్వాత. అమెరికా ట్రంప్ ఏమనుకున్నాడంటే ఇలాంటి మాటలు అంటే భారతదేశం బెదిరిపోతుంది అని. ఒక వ్యాపారస్తుడు అనుకున్నట్టుగా అనుకున్నాడు. రాజకీయ నాయకుడు లేకపోతే చరిత్ర తెలుసుకున్నాడు కాదు. ఇప్పుడు అర్థం చేసుకుంటాడు. ఏంటి ఇంత పెక్కిగా ఉన్నారు భారతదేశం, ఇంకా బుద్ధి చెప్దామని ఇంకా వేస్తాడు, ఇంకా వదులుకో అంటాం. కానీ గతంలో డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా లేరు కదా సార్. ఎందుకు ఇంత డ్రాస్టిక్ గా ఆయనలో చేంజ్ కనిపిస్తుంది, తీరు మారుతుంది? ఒకటి మనం ఏదో వాడికి నోబెల్ ప్రైజ్ ఇమ్మని చెప్పలేదు. పాకిస్తాను ఇదేదో చెప్తే విలువ ఎంత ఉన్నది, మార్కెట్ లో పైసా విలువ లేదు. భారతదేశం చెప్తే ఇచ్చేస్తాం. భారతదేశం ఈ యుద్ధాలను ఆప్ చేశాడు, 70-80 సంవత్సరాలు బట్టి అబద్ధం వాడినా ఇచ్చారు. పాకిస్తాన్ చెప్పి, నార్త్ కొరియా చెప్పి, లేకపోతే వెనజువేలా చెప్పి, ఇరాన్ చెప్పి, ఇజ్రాయెల్ చెప్తే ఎవరు పట్టించుకోరు. అక్కడ వాళ్ళకి వాల్యూ లేదు మార్కెట్లో. సో దానికి పెద్ద కోపం ట్రంప్. అవన్నీ పనిచేయవు. ఎందుకంటే కోపం ఇంటికాడ పెట్టుకోవాలి. ఈ కోపం ఇంటికాడ పెట్టుకో, బయటకు వచ్చి సరిగ్గా ప్రవర్తించుకొని మెసేజ్ వెళ్ళింది. మెసేజ్ సీరియస్ మెసేజ్ వెళ్ళింది ట్రంప్కి. ఇవాళ చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉన్నది అమెరికాలో. నువ్వు భారతదేశం ఏమైనా వేసేవే, నువ్వు ఇంకా కొంటున్నావే రష్యా నుంచి, చైనా కొంటుంది, యూరప్ దేశాలు కొంటున్నారు, వాళ్ళు ఒక్కళ్ళ మీద ఏంటి అక్కడ డిస్కషన్ జరుగు. సో అది చాలా మంచిది అయింది. నేను ఒకటే అనుకుంటున్నా, మనకేం పెద్ద కొద్దిగా ఇటు అటు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత అన్నిటికంటే ముఖ్యం రాజేష్ గారు, నీ ప్రోడక్ట్ మంచిదైతే అందరూ నీ దగ్గరికి వస్తారు కొనుక్కుంటారు. నీ ప్రోడక్ట్ మంచిది కాకపోతే కొను. సో భారతదేశం ప్రోడక్ట్ బలం చేయటం నేర్చుకోవాలి. ఉన్న ప్రోడక్ట్ బలం చేయాలి. ఇంకా చౌకగా ఎలా చేయాలి, ఇంకా మార్కెట్ని ఎలా కాంటాక్ట్ చేయాలి. ఏదో దాని మీద కూర్చున్నామంటే కుదరదు. సో అది మన చేతిలో ఉన్నది, మనం చేయాలి. థ్యాంక్ యూ పుల్లారావు గారు. సో మొత్తం మీద మరి రానున్నటువంటి రోజుల్లో భవిష్యత్తులో ట్రంప్ ఏం చేయబోతారు? మరి నిజంగానే ఈ తారీఫ్ని విధించినటువంటి వాటిని ఉంచుతారా, లేదంటే ఎత్తేస్తారా? అప్పుడు అమెరికాలో కూడా చర్చ జరుగుతుంది అన్నట్టు పుల్లారావు గారు చెప్తున్నారు. కాబట్టి మరి ఏం జరగబోతుంది అనేది ప్రపంచం అంతా కూడా వెయిట్ చేస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది భవిష్యత్తులో. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత ట్రంప్ సుంకాలు భారత్ మీద ప్రభావం ఉంటుందా ఉండదా, మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఇది పుల్లారావు గారితో ప్రత్యేక విశ్లేషణ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.